చేపలకు మేతగా చచ్చిన కోళ్లు. పాల్వంచ చెరువులో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం. ఇప్పటి వరకు చికెన్ వ్యవహారాలపై పరిమితమైన పెంపకదారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు అని చెప్తా ఉన్నాం. చేపల చెరువుల వ్యాపారులు, చేపల పెంపకదారుల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చేపల చెరువులో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి చికెన్ షాప్ల వ్యవహారాలను చేపల రానాగా వాడుకుంటున్నారన్న ప్రచారం ఉండగా రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం చేపల చెరువులో కుళ్ళిపోయిన కోళ్లను ఆహారం వేయడం కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో లాభం కోసం రోగాల బారిన పడి చనిపోయిన కోళ్లను చేపల చెరువులో వేయడంపై తీవ్ర విమర్శలు వెలువడతా ఉన్నాయి. ఏదైతే చేపల పెంపకదారులు ఉన్నారో మీరు మీ లాభాల కోసం మీకు ఏమంటారు లబ్ధి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఒకసారి చనిపోయిన కోళ్ళు ఆ రెక్కలు బిక్కలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ చేపలు తింటే డేంజర్ అని చెప్తా ఉన్నారు. ఫంగస్ చేపలకు ఆహారంగా అని చెప్తా ఉన్నారు. కోట్ల చికెన్ వ్యాపారమా అంటే చనిపోయిన కోళ్ళు ఎట్లా ఉన్నాయి కదా వీటి చేపలకు ఆహారంగా వేద్దామని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ పని చేయకండి. మీ లాభాల కోసం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఆ చేపలను తింటారు, ఆహారంగా తీసుకుంటారు. ఆహారాన్ని పాడు చేయకండి. ఇప్పటికే రసాయన ఆహారాలతో చనిపోతూ ఉన్నారు. మన ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేసి మీ స్వార్థం కోసం, మీ లాభాల కోసం ప్రజలను మీ అవసరాల కోసం వాళ్ళని నాశనం చేయకండి. ఆ చేపలు తింటే డేంజరే. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలతో రోగాలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మాంసం తినే క్యాట్ ఫిష్ లాంటి చేపలు తినడం వల్ల క్యాన్సర్ సహా ఇతర రోగాలు వచ్చే ప్రమాదం ఉండడంతో ఆ చేపల పెంపకాన్ని రాష్ట్రంలో నిషేధించారు. అయినా అక్కడక్కడ రహస్యంగా ఈ క్యాట్ ఫిష్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫంగస్ చేపలు కూడా కోళ్ల వ్యవహారాలతో పెంచుతుండడంతో డేంజరస్గా మారింది. ఈ విషయం తెలియక ఫంగస్ చేపలను పట్నంతో పాటు గ్రామాల్లో కూడా కిలో 100 రూపాయల చొప్పున కొని తింటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేసిన ఫంగస్ చేపలు హైదరాబాద్ సహా ఏపీలోని పలు నగరాలకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. వీటి నుంచి ఆయిల్ కూడా తీశారని చేపల వ్యాపారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ వ్యాపారాన్ని వ్యాపారంగా చేయండి, కానీ దాన్ని ఒక లాభం పొందాలి, తప్పలేదు. కానీ పూర్తి అదే లాభము దాంట్లోనే మనం బతము. అది లేకపోతే వాని జీవితం ఏమన్నా కానీ దాని మీదే మనం బతుకుదాము, వాడిని నాశనం చేద్దామనే ఆలోచన ముమ్మాటికి అది తప్పే. సో దయచేసి ఆ దిశగా ఆలోచించాలి.